హత్య వెనక జగన్ పులివెందుల్లో ఓటు అడిగే హక్కు ఆయనకు లేదు, అప్రూవర్గా మారడంతో నన్ను బెదిరిస్తున్నారు, జైల్లో జరిగిన ఘటనలపై విచారణ చేయాలి, తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సిబిఐకి దస్తగిరి లేఖ, వివేక హత్య వెనక సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన తనపై బురద జల్లుతున్నారని దస్తగిరి అన్నారు. హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని చిత్రహింసలకు గురి చేశారని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కడప జైల్లో జరిగిన ఘటనలపై విచారణ జరపాలని కోరుతూ సిబిఐ జైళ్ల శాఖ డీజీ, కడప ఎస్పీ, నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జి, తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు దస్తగిరి లేఖలు రాశారు. కడప ప్రెస్ క్లబ్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఓ కేసు విషయంలో నేను 4 నెలల పాటు కడప జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమార్ డాక్టర్ చైతన్య రెడ్డి నన్ను కలిసి బెదిరించారు. మేము చెప్పినట్టు వినకపోతే ప్రాణాలతో జైల్లో ఉన్నావు కాబట్టి బతికిపోయావు, లేదంటే అవినాష్ రెడ్డి మేము కలిపి నిన్ను నరికేస్తాను నా కొడక అంటూ హెచ్చరించారు. సిబిఎస్పీ రామ్ సింగ్ వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పాలని కోరగా నేను అంగీకరించలేదు. దీంతో ఆవేశంలో ఊగిపోతూ చైతన్య రెడ్డి తీవ్రస్థాయిలో బెదిరించారు. జైలు అధికారులు చిత్రహింసలు పెట్టారని దస్తగిరి ఆరోపించారు. వివేకాన్ని చంపి నాకు ఓటు అడిగే హక్కు లేదంటే ఆయన చంపిన జగన్కి పులివెందుల్లో ఓటు అడిగే హక్కు ఉంటుందా అని ప్రశ్నించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇక్కడే విశేషం ఏంటంటే ఒక తినటానికి కూడా తిండి లేక హత్యల ద్వారా డబ్బులు సంపాదించుకొని వివేక మర్డర్ కేసులో తనే స్వయంగా మర్డర్ చేశాడు. అతను అకస్మాత్తుగా పరివర్తన వచ్చేసిందట, నిజాయితీగా మాట్లాడుతున్నాడట. అలాగా అతను నిజాయితీగా మాట్లాడుతున్నాడని నమ్మమని ప్రస్తుతం మనల్ని నమ్మించే ప్రయత్నం ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ మీడియా కలిపి చేస్తే నమ్మేయాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి. అదొక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. ఇకపోతే